తిరుపతి నుండి విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సు ఉంది సార్ మీరు వినండి సార్, డైరెక్ట్ బస్సులు అది అంటే బహుశా ఈ విధంగా ప్రచారం చేస్తారేమో ప్రభుత్వం మీద అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు ఆపడానికి మంత్రులతో ఉన్న కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ విధమైనటువంటి ప్రచారాలు పబ్లిక్ లోకి చేస్తారేమో అనేటువంటి ఒక కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకనేమో అసలు మైండ్ లేకుండా మాట్లాడుతున్నారు బ్రహ్మనాయుడు గారు. కమిటీ ఏంటండి, మంత్రులతో కమిటీ ఏంటండి, అధికారులతో కమిటీ వేయాలి. మీరు ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చేటువంటి వ్యవహారాలు ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవాల్సింది కానీ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది కానీ మంత్రులతో కమిటీలు వేస్తారా? ఇప్పుడు అధికారులతో కమిటీ అంటేనేమో అధికారుల్ని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్త సముద్రాలు వారు దాటి వెళ్ళిన వారిని తీసుకొని వస్తాం, వాళ్ళ సంగతి తెలుస్తామని వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారు. ఎట్లా మరి ఎవరు పనిచేయాలని భయపడుతున్నారు? అంటే ఇప్పుడు మీలాంటి విఘ్నులు కూడా వక్రీకరించొద్దు. తప్పు చేసిన అధికారుల్ని, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన అధికారుల్ని, రాజకీయ నాయకులకి తొత్తు